డీజీపీ గారికి ఇచ్చిన. డీజీపీ గారికి ఎవరిది? తెలంగాణ పోలీసులది ఇది. అంటే వీళ్ళ తరపున ఇప్పుడు వీళ్ళది మాట్లాడితే వాళ్ళని ఇంకా ఇంకా సీరియస్ యాక్షన్ ఉంటుంది కదా వీళ్ళది. పోలీసులది ఇంకా సీరియస్ యాక్షన్. వాళ్ళు మాట్లాడుకోలేము సార్, మేము మా పరిస్థితి దారుణంగా ఉన్నది, చనిపోతా ఉన్నాం అంటే నేను డీజీపీ గారికి కూడా నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఏమని ఇచ్చిన అంటే ఇప్పుడు వీళ్ళ పైసలు తీసుకుంటారు. నేను ప్రభుత్వ ఉద్యోగి ఇప్పుడు అందరు కూడా అందరి సభ్యులు ఈరోజు అంటారుగా 15 లక్షల మంది ఇంపార్టెంట్ అని అంటున్నారు కదా ఈ సిపాయిలు. 15 లక్షల మంది గురించి నేను ఇలా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఈరోజు చాలా స్పష్టంగా మాట్లాడబోతున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ దగ్గర యూనియన్ నాయకులు ఈ లెక్కనే చేస్తుండ్రు. వాళ్ళ యూనియన్ లీడర్లు కూడా ఈరోజు వాళ్ళను కానిస్టేబుల్ను కొట్టినా పట్టించుకోరు, తిట్టినా పట్టించుకోరు, వాళ్ళకు ఆరోగ్య భద్రత లేకున్నా పట్టించుకోరు. మొత్తం డ్యూటీలు ఎస్బీలలో జాయిన్ కావాలి, డ్యూటీలు ఎగ్గొట్టాలి, ఇళ్ళ పైరవులు చేసుకుంటూ తిరగాలి. అది వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఉద్యోగ సంఘాలందరూ కూడా మీరు ఇంకో యూనియన్ ఫామ్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ యూనియన్, టీచర్ల యూనియన్లు, ప్రభుత్వ ఉద్యోగుల యూనియన్లు, ఈ అందరి యూనియన్లు ఇంకో యూనియన్ తయారు చేయాలి. ఏం యూనియన్ అంటే బక్క జెర్సన్ బాధితుల సంఘం అని పెట్టుకోవాలి ఇక మీరు. ఎందుకంటే మీ ఎంబడి అట్లా పడతా నేను, అది ఏ యూనియన్ అయినా సరే. డీజీపీ గారికి ఇచ్చిన ఏమేమి ఇచ్చిన అంటే రీప్రజెంటేషన్ సీకింగ్ రివ్యూ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అండర్ ఆరోగ్య భద్రత స్కీమ్ అండ్ రిక్వెస్ట్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ టు తెలంగాణ పోలీస్ పర్సనల్. I respectfully submit the representation for your kind consideration regarding the growing concern and unrest among Telangana police personnel due to the recent circular issued white number ABS/31/2025 dated 23/2025 September. Read with the government orders cited in the reference. At the outset, it is submitted the Telangana police personnel perform round-the-clock duties often without ఫిక్సింగ్ అవర్స్. వాళ్ళు సమయం సందర్భం లేకుండా వాళ్ళకు డ్యూటీలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు సరి అయిన నిద్ర ఉండదు. కాబట్టి వాళ్ళకు బీపీ షుగర్లతో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్, ఇట్లా మన బీపీ షుగర్ రెండు వస్తాయి. దాని తర్వాత ఆటోమేటిక్గా హార్ట్ ప్రాబ్లం వస్తాయి. దాని తర్వాత ఇక కిడ్నీ, లంగ్స్, వారు 45-50 weight వరకు సర్వ రోగాలు వాళ్ళకు వచ్చేస్తాయి. కాబట్టి ఈరోజు వాళ్ళకు ఆరోగ్య భద్రత మళ్ళీ పుక్కట్లేమి ఇస్తలేరు. ఇలా కథ ఉన్నది ఇప్పుడు వినండి. మరి ఆరోగ్యము భద్రత మేము పుక్కట్ల ఇయ్యనేమి అంటలేము. తెలంగాణ పోలీసులకు పుక్కట్ల మీరు పుణ్యానికి వైద్యం ఇవ్వమని ఎవడేమో అడుక్కుంటలేడు. ఇక్కడ ఇక కథ ఉన్నది చెప్తుంది. ఇక ఇప్పుడు జరుగుతున్న కథ చెప్తా. యూనియన్ ఎట్లా బాగున్నది. అట్ ది అవుట్సెట్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ తెలంగాణ పోలీస్ పర్సనల్ పర్ఫార్మ్ రౌండ్ ది క్లాక్ డ్యూటీస్. ఓకేనా, 24/7 అంబులెన్స్ లెక్కనే రెడీగా ఉండాలి. ఆఫ్ అండ్ వితౌట్ ఫిక్స్డ్ అవర్స్. వాళ్ళకి అదెట్టు ఉంటుంది. ఇప్పటిదాకా అంతా చెప్పిన. ఇన్ ది ఓపెన్ ఇన్సూరెన్స్ మార్కెట్, ఓపెన్గా ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎట్లుంటుంది అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ జనరల్లీ రేంజ్ యాట్ ఫాలోస్. యంగ్ ఇండివిజువల్ అంటే 25-35 లోపు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు కవర్ అవుతాయి. అందులో వాళ్లకు సంవత్సరానికి 3,000-6,000 కట్ అవుతాయి. ఓకేనా. తర్వాత అడల్ట్కు అంటే 35-45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు కవర్ అవుతాయి. వాళ్లకు సంవత్సరానికి 5,000-10,000 రూపాయలు కట్ అవుతాయి. ఓకే. అయితే ఫ్యామిలీస్ ఆర్ సీనియర్ మెంబర్స్ హై ప్రీమియమ్స్ డిపెండింగ్ ఆన్ ఏజ్ అండ్ కవరేజ్. వాళ్ళ వయసు ప్రకారం ఇక వాళ్ళ కుటుంబస్తులకు కూడా ఆ విధంగా కట్టుకోవాలి. డిస్పైట్ సచ్ మార్కెట్ రియాలిటీస్, తెలంగాణ పోలీస్ పర్సనల్ హూ ఫేస్ హయ్యర్ ఆక్యుపేషనల్ హెల్త్ రిస్క్ do not receive corporate health insurance benefits unlike any public and private sector companies. ఇక వేరే వాళ్ళకు వచ్చినట్టుగా వీళ్ళకు ఏమి రావు, ఏమి వస్తలేవు. అయితే ఇష్యూస్ అరైజింగ్ ఫ్రమ్ ది ప్రెజెంట్ సర్క్యులర్. ఈ సర్క్యులర్తోని వచ్చిన చిక్ ఏంటంటే, సమస్య ఏంటంటే, దయచేసి మీరు ఆన్లైన్లో ఉన్నవారు దాదాపు అందరికీ ఈ వీడియో మీరు షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకో రిపోర్టింగ్ కొడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి బ్యాచ్, ఇంకొక ఎమ్మెల్సీ ఛానల్ ఆయన ఉంది కదా ఆయన బ్యాచ్, కొన్ని తొత్తులుగా ఉన్నోళ్ళు రిపోర్టింగ్లు కొడుతుండ్రు. యాక్టివ్గా ఉండకుంటే ఇది పడిపోతూ ఉంటుంది. అయితే డిస్పైట్ ఇది రిస్క్. అయితే ది క్లారిఫికేషన్ ఇష్యూడ్ రిగార్డింగ్ ఆరోగ్య భద్రత సబ్స్క్రిప్షన్స్ దో ఇన్ఫర్మేటివ్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ వైడ్ స్ప్రెడ్ యాంగ్జైటీ డ్యూ టు ది ఫాలోయింగ్ రీజన్స్. హై మంత్లీ రికవరీస్ ఆర్ బీయింగ్ మేడ్ ఫ్రమ్ పోలీస్ పర్సనల్ శాలరీస్. ప్రతి నెల వాళ్ళ జీతాలకి కట్ చేస్తున్నారు. ఎంత కట్ చేస్తుండ్రు?
1600కెళ్ళి 3200 రూపాయలు ఎవరికి ఈ సిఏ కంటే పైన ఉన్న వాళ్ళకు, 300కెళ్ళి 400 రూపాయల వరకు ఆరోగ్య భద్రత ఆరోగ్య భద్రత డిస్పైస్ రెగ్యులర్ కాంట్రిబ్యూషన్స్ స్ట్రిక్ట్ కాలింగ్ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ అని పెట్టిండ్రు. ఇంకోటి 1 lakh ఫర్ మెడికల్ మేనేజ్మెంట్ కేసెస్, 2 lakhs ఫర్ మేజర్ డిసీజెస్, సిఏబిజి, క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ కూడా పెట్టింది. పేరెంట్స్ వేర్ ఇంక్లూడెడ్ యాజ్ బెనిఫిషరీస్ ఫ్రమ్ 2015, బట్ ద ట్రీట్మెంట్ నౌ అకౌంట్స్ ఫర్ నియర్లీ 45% ఆఫ్ టోటల్ ఆరోగ్య భద్రత ఎక్స్పెండిచర్, లీడింగ్ టు డినయల్ ఆర్ రిస్ట్రిక్షన్. ది డైరెక్టివ్ మ్యాండేటింగ్, నేను జియో కూడా చూపెడతా. వీళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఇగో ఇది సర్క్యులర్, ఈ సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఈ సర్క్యులర్లా ఇగో ఈ సర్క్యులర్లా బాగా జాబితా ఉన్నది. ఒక నిమిషం ఫోన్ తీసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రదర్, చెప్పండి సార్. నేను హెడ్ కానిస్టేబుల్ సార్, రిటైర్ అయిపోయినా. నేను మీదే చదువుతున్నా, మీ ఆరోగ్య భద్రత స్కీమ్ సర్క్యులరే చదువుతున్నా. నేను డీజీపీ గారికి ఇచ్చిన. మొన్న మేము చెలో అసెంబ్లీ అరెస్ట్ అయినప్పుడు కొంతమంది పోలీసులు వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. అవును సార్, అవును సార్. ఆరోగ్యం వస్తే వీళ్ళేమో బ్రహ్మాండంగా ఉన్నది అది ఇది. నేను నిన్న డీజీపీ గారికి ఏమి ఇచ్చిందంటే, సార్ మీరు ఆ పైసలు సపరేట్ వేరే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వండి, ఇస్తే గిన్ని పైసలు వస్తాయని ఒక లెటర్ ఇచ్చిన. వాళ్ళకి జర ఇది ఉంటది, ఆ 700 రూపాయలు కట్ చేసి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలబ్బా? ఇది వరకు సార్ కొంచెం న్యాయం జరిగేది సార్ భద్రతలో. జరిగింది. మా నాయన పోలీస్ డిపార్ట్మెంట్ కదా, మా నాయన తీసుకుని ట్రీట్మెంట్ అప్పట్లా. అవును సార్, ఇప్పుడు మొత్తం అన్ని లాక్ చేశారు సార్. ఎక్కడికి వెళ్ళినా భద్రత అంటే ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చినా ఏదో ఒకటి కిరికిరి పెడుతున్నారు సార్. ఇగో ఇప్పుడు నేను ఒకటి చదువుతాను, పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి లైన్ లో ఉండు సార్. ఏమని ఇచ్చిందంటే సర్క్యులర్, ఈ సర్క్యులర్ లా సిమిలర్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ మెనీ ఆఫ్ ది police personnel men under the impression that monthly subscription amounts made towards Arogya Bhadrata are one and the same. The following monthly subscription are being made from salaries. మీ జీతాలకి కట్ చేస్తున్నాం. ఎంత కట్ చేస్తున్నాం అంటే 1600 నెలకు, ఏది పోలీస్ కానిస్టేబుల్కి వెళ్ళి ఏఎస్ఐ వరకు, 3200 రూపాయలు ఎస్ఐకి వెళ్ళి దానికంటే పైన ఉన్న వాళ్ళకు అని చెప్పి ఒకటి పెట్టిండ్రు. ఇంకోటి ఏందనంటే ఇది ఆరోగ్యం కోసం కాదు, ఇంకా ఏవో ఉన్నాయంట కదా అందులో. ఇక ఇందులో ఇంకోటి సిమిలర్లీ ది ఆరోగ్య భద్రత బెనిఫిషియర్ ఆల్సో అండర్ ద ఇంప్రెషన్. అంటే మీరు అండర్ ద ఇంప్రెషన్ అంటే ఈరోజు తెలంగాణ పోలీసు వాళ్ళు అందరు మీరు ఆరోగ్య భద్రత కింద అనుకునేరు అన్నట్టు. ఆరోగ్య భద్రత ఈజ్ సెల్ఫ్ ఫండెడ్ స్కీమ్ అండ్ ది ఎంటైర్ ఎక్స్పెండిచర్ టువర్డ్స్ దేర్ ట్రీట్మెంట్ ఈజ్ బీయింగ్ మేడ్ ఫ్రమ్ ది subscription collected from them. In this regard, it is clarified that amount of 300 from the rank of PC to SI ki 300 రూపాయలు, 400 ఫ్రమ్ ద ర్యాంక్ ఆఫ్ సిఐకి వెళ్ళి పై దాకా వీళ్ళందరే ట్రస్ట్ కోసం అని తీసుకుంటున్నారు. కానీ మీరు పెద్ద రోగాలు వస్తే పైసలు ఇక రాదు, మీరు నిమ్స్ దాకా పోవాలని బాగా జాబితా రాసి ఉన్నది. రాసి ఉన్నది. మరి ఇక మా పైసలు తీసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు గాంధావకన్నా పో నీసు పోయినప్పుడు మరి మీ దగ్గర ఎందుకు పెట్టుకోవాలబ్బా? అదేదో ఇన్సూరెన్స్ అని కడితే వాడు ఇస్తాడు కదా, 5 లక్షల రూపాయలు ఇస్తాడు. అవును సార్. ఇప్పుడు నెలకు 300 అంటే 10 నెలలకు ఎంత? 3000. 3000 సంవత్సరానికి 3600 రూపాయలు. మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా. కాబట్టి ఈజీగా నెలకు 5 లక్షల రూపాయలు కవర్ అవుతాయి. ఇంట్లో అందరు ఒకటేసారి రోగాలు, పెద్ద రోగాలు 5 లక్షల రోగాలు అందరికి ఒకటేసారి రావు కదా. అవును సార్. అయితే ఇక్కడ ఏంటంటే నార్మల్ డెత్ వాళ్ళకి ఏమి ఇవ్వరు, కానీ యాక్సిడెంటల్ డెత్ అయితే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు సార్. అవును, యాక్సిడెంట్ డెత్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీలే ఇస్తాయి కాదబ్బా. అది మామూలుగా ఇది సార్ మన టర్మ్ ఇన్సూరెన్స్ తక్కువలో ఉంటున్నాయి, అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే కదా. కానీ ఈ ఆరోగ్య భద్రత ఏంటంటే ఎక్కువ ఆఫీసర్లు యూజ్ చేసుకుంటున్నారు సార్. మెన్నగాడికి వచ్చేసరికి ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళకి యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంకోటి ఇబ్బందులు పెడుతున్నారు. ఇగో ఇందులో ఒక లైన్ లో 5వ పాయింట్, ఇది పోలీస్ సర్క్యులర్ నేను చెప్పే చదివేది. ట్రీట్మెంట్ ఇన్ నీమ్స్ ఈజ్ కంప్లీట్లీ
కంపారిటివ్లీ లెస్ ఎక్స్పెన్సివ్, అలా పైసలు తక్కువైతాయి మీకు. టోటల్ అమౌంట్ ఈస్ రియంబర్సబుల్ బై గవర్నమెంట్. ఇట్ ఈస్ ఫర్దర్ నోటెడ్ దట్ ఈవెన్ మైనర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా అలాగే పోండి మీరు. కాబట్టి మీరు మా దగ్గరికి రావద్దు, సోషల్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోవద్దు. ఏమని మెంబర్స్ ఆర్ అప్రోచింగ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ హైదరాబాద్ వేర్. మీ మాటకి అడ్డు వచ్చాను సార్ ఈ పాయింట్ గురించి. మనం ఒక అతన్ని నేను కానిస్టేబుల్ ని తీసుకెళ్లాను సార్. తీసుకెళ్తే బెడ్లు ఖాళీ లేవు, మీరు మీ భద్రత నుంచి మాకు రావాల్సిన డబ్బు రావట్లేదు, మీది ఇన్ని కోట్లు పెండింగ్ ఉంది, ముందు అవి క్లియర్ చేస్తే మేము అడ్మిట్ తీసుకుంటాం అన్నాడు. అదే నిమ్స్ లో సార్. అదే వీళ్ళేమో ఇంత కామన్ గా చెప్తున్నారు. అలా ఒక రోజు మా నాయనకు కిడ్నీ ప్రాబ్లం వస్తే తీసుకపోయినా, మార్నింగ్కి వెళ్ళి సాయంత్రం 4 గంటలకు వీల్ చైర్లో పెట్టుకొని తిరిగిన, లాస్ట్ సాయంత్రం ఎగ్జాస్ట్ అయిపోయి గొడవ వేసుకున్నా మా నాయనను డిపార్ట్మెంట్. మన సొంత ఫాదర్ను నిమ్స్ ఎట్టుంటుందో మనకు తెలుసు. ఒక పాయింట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా పోలీస్ నాకు అందరికి తెలుసు కానీ అందరికి తెలియని కానీ అడుగుతున్నా, ఈరోజు పోలీసు వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ ఏందబ్బా? ఒక టైం లేదు కదా సార్. అంతే కదా. అవును సార్. మరి టైం లేనోనికి రోగాలు వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి సార్, ఖచ్చితంగా వస్తాయి. రిటైర్మెంట్ నాటికి చాలా మట్టుకి మామూలు సామాన్యులు బతికినట్టే వీళ్ళు బతకరు. రిటైర్ కాదు, 40 దాటగానే బీపీ షుగర్ వస్తుంది, 50లలో హార్ట్ అటాక్లు వస్తాయి. అవును సార్, అది కరెక్ట్ సార్, 100%. ఎందుకంటే ఫస్ట్ బీపీ వస్తుంది, బీపీ తర్వాత షుగర్ వస్తుంది. ఇద్దరు కవల పిల్లలు ఇద్దరు రాగానే ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా నెక్స్ట్ నీకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అవును సార్, పెరాలసిస్ కానీ ఇది కానీ ఇవన్నీ వస్తాయి. తర్వాత ఆయన ఎవ్వరు దేకడు. ఆరోగ్యం ఖరాబ్ అయిపోయినాక పోలీసులా గుర్రాన్ని ఎట్లా వాడతారో అట్లా వాడతారబ్బా. ఫస్ట్ యుద్ధం చేపిస్తారు, తర్వాత పనికి వస్తారంటే సామాన్లు మోపిస్తారు, దాని తర్వాత ఏం చేస్తారు, దేనికి పనికి రాదని చెప్పి దాని సాగు దాన్ని వదిలేస్తారు, దాని ముఖం కూడా చూడరు. కరెక్టే సార్, ఇప్పుడు అలాగే జరుగుతుంది సార్. సేమ్ పోలీసులు కూడా ఇప్పుడు యువకులు కొంత కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు బాగా ఎగురుతారు బాగా. అవును సార్. అరే ఫ్యూచర్ ఏం కాకపోతుందో తెలిస్తే వాళ్ళు మామూలుగా ఉండదు. కరెక్ట్ కదా సార్. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, వాళ్ళ కంపల్సరీ ఇప్పుడు నెలకు 300 కాలను 500 కట్ చేసుకో, కానీ ఈ రోజు మీకు మేము ఉన్నామనే భరోసా వాళ్ళకి ఇవ్వాలి కదా సార్. ఇవ్వాలి. అచ్చా, ఇంకోటి చెప్పండి, ఇప్పుడు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ లో యూనియన్లు ఉంటాయా? పేరుకుంటాయి సార్, వాళ్ళు ఏం ఉపయోగం లేదు సార్. ఉండయా? ఉంటాయి కదా. ఉంటాయి సార్, యూనియన్లు ఉంటాయి సార్. ఇప్పుడు మరి వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం ఏంటి? వాళ్ళు చేయాల్సిన డ్యూటీ మా అందరి వెల్ఫేర్ చూడాలి, మాకు ఏ కష్టం వచ్చినా ముందు ఉండాలి, అన్ని విషయాలు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళాలి, ఏదున్నా వాళ్ళు అడగాలి, ఇవన్నీ చేయాలి. కానీ వాళ్ళకి డ్యూటీలు వేయరు సార్, వేరే డ్యూటీలు ఏమి వేయరు. కానిస్టేబుల్ మన ఒక ఆఫీసర్ చేసే డ్యూటీలు కూడా వాళ్ళకి ఏమి వేయరు. సరే డ్యూటీలు రిలాక్స్ ఇచ్చేస్తారు, వీళ్ళు ఎక్కడ ఉంటారో ఎక్కడ తిరుగుతారో ఏమి తెలియదు సార్ అసలు. వాళ్ళైతే మనకు దొరకరు కంటికి, తిరుగుతారు. మనం కష్టం వచ్చి ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయరు. అవును సార్. మన పోయిన గవర్నమెంట్ లా మహమూద్ అలీ కానిస్టేబుల్ కొట్టిండు సార్. కొడితే కానిస్టేబుల్ తరపున నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సార్. ఇస్తే ఆ సిఐ గారు తీసుకోలే, ఎస్ఆర్ నగర్లో పోయి ఇమ్మన్నారు. సరే ఆయన భయపడ్డాడు, ఎందుకని ఎస్ఆర్ నగర్లో పోయి ఇచ్చినా లేదు. నేను యూనియన్ లీడర్లో ఫోన్ చేసిన, నాకు ఉల్టా మాట్లాడిన వాళ్ళు, ఎవరో స్టేట్ ప్రెసిడెంట్ ఏదో పేరుంది ఆయనది, ఉల్టా మాట్లాడిండు. ఉల్టా మాట్లాడిండు మొన్న. ఇప్పుడు వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. నువ్వు చిన్నోన్నేమో తీసుకపోయి 20 కొట్టుమంటావు, పెద్దోడు అయితే తనలు తినమంటావా నువ్వు? యూనియన్ అయితే ఎస్ ఆయన్నే ఫోన్ చేసిన లాస్ట్ ఇయర్, ఇది బీఆర్ఎస్ ఉన్నప్పుడు. కృష్ణారెడ్డి ఒక ఆయన ఉన్నాడు, భద్రారెడ్డి ఒక ఆయన ఉన్నాడు. ఇద్దరిట్లో ఎవరికొకరు ఫోన్ చేసిన, అయితే అందరికి చేసిన, ఒకరు దాకింది. తాకితే అసలు అరే మినిమం ఇది లేదు, ఎఫ్ఐఆర్ కూడా కాలేదనుకో, అది డిఫరెంట్. అరే కానీ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని కొట్టినప్పుడు అంటే పెద్దలతో తన్ను తినమని, చిన్నోన్నైతే రివర్స్ కొట్టమని ఏమన్నా డిపార్ట్మెంట్ ఏమైనా రాసి ఉందా? ఇది ఏం లేదు సార్. ఇప్పుడు వీళ్ళకి ఫెసిలిటీస్ ఏముంటాయి యూనియన్ వాళ్ళకి? కార్లకి ఏమైనా ఉంటాయా యూనియన్లు? సార్ అంటే వాళ్ళు ఈ డెత్ కి ఎవరైనా మన
అంటే ఒక యూనిట్ సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా సరే చనిపోయారు అనుకోండి ఏదైనా కారణంతో, ఆ, అంటే నార్మల్ గాని యాక్సిడెంటల్ గాని, వీళ్ళు ఒక జీపు అవన్నీ అడిగి తీసుకొని అక్కడ పోయి చూసి వాళ్ళకి మన డిపార్ట్మెంట్ నుంచి ఆ 10,000 50,000 ఎంత ఇస్తున్నారు సార్. ఇక్కడ మ్హూ. మన అంటే ఇది మన పోలీస్ సొసైటీ ఒకటి ఉంటది, అవునవును. కోఆపరేటివ్. అవు. దాని నుంచి ఇస్తారు సార్. ఆ డబ్బులు అక్కడ ఇచ్చేసి అంత్యక్రియలు అవగానే వచ్చేస్తారు సార్ అంతే. ఉమ్. వాళ్ళు వెహికల్ ఇస్తారు సార్ వాళ్ళకి, ఎప్పుడంటే అప్పుడు వెహికల్ ఇస్తారు వాళ్ళకి. వెహికల్ ఇస్తారు, ఇక ఏముండదు, ఇక ట్రాన్స్ఫర్లు అవి ఇవి ఉంటే ఏమైనా చేపిస్తారు నడుస్తుంటే. కానీ అవును సార్. మొత్తానికైతే ఇదైతే బిస్కెట్, ఆరోగ్య భద్రత ఇది, పోలీసుల అవును హక్కుల సార్. పరిరక్షణ అనేది మాత్రం బిస్కెట్. ఏం అవును సార్. అవును సార్. ఏముండదు. ఏముండదు ఓకే. సార్, అసలు ఏం చేయరు సార్. ఓకే. అయితే ఎవరు అడిగితే మమ్మల్ని టార్గెట్ చేస్తారు. కొంచెం మొన్న సార్. మీరు మాట్లాడిన సార్ జర మళ్ళీ ఒకసారి మా అంశం ఎత్తందంటే, సార్. డీజీపీ గారికి నేను ఇచ్చిన సార్ ఈ పైసలు ఇక్కడ వేసే బదులు ఇన్సూరెన్స్ కంపెనీకి అటాచ్ చేయండి. వాళ్ళు సార్. కార్పొరేట్‌లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తది. 101% నై ఇయాల ఏ రోగం లేకుండా రిటైర్ అయినోడిని నేను ఎవరిని చూడలే ఇయాల దాకా. అవును సార్. అవును సార్. పోలీసులా రిటైర్డ్ అయ్యి సార్. నాకు ఏ రోగం లేదన్నోడిని ఎవ్వరిని చూడలే. అందరూ అవును సార్. ఈరోజు రోగాల బారిన పడి అడ్డం పడ్డారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చెయ్యాలే అని సార్. చెప్పినప్పుడు నేను దాన్ని టేకప్ చేసి డీజీపీ గారికి ఇచ్చిన. మీ సార్. సార్. మీకు ఎంత రాలే రిటైర్మెంట్ పైసలు ఇంకా? నాకు ఒక్కటి కూడా రాలేదు సార్ ఇంతవరకు. నాకు ఇంకొకటి సార్, నేను 8 నెలలు అవుతుంది రిటైర్ అయ్యి, నాకు పెన్షన్ కూడా సెటిల్ కాలేదు సార్. ఓ దేవా! ఆడిట్ లో ఏదో ఒకటి కిరికిరి పెట్టి రిటర్న్ చేస్తున్నారు సార్ ఫైల్. ఆ! వాళ్ళు ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ ఉంది అంటారు. ఆ! అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ అని చెప్పి 92లో ఇచ్చారు సార్. ఆహా! ఒక్క ఒక్క బిడ్డతో ఆపరేషన్ చేయించుకుంటే ఒక ఇంక్రిమెంట్, 2 ఇంక్రిమెంట్లు, అదే ఇద్దరితోటి ముగ్గురితోటి చేయించుకుంటే ఒక ఇంక్రిమెంట్, ఇట్లా ఇచ్చారు సార్ ఆహా! అప్పుడు ఉన్న ప్రభుత్వాలు. అవి ఇప్పుడు ఎక్సెస్ ఉన్నాయి, మీకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా రికవరీ చేయాలి అని ఇప్పుడు 4 సార్లు రిటర్న్ చేశారు సార్ ఫైలు. ఓ దేవా! ఆ! అవును సార్. అది నేను తిరుగుతూనే ఉన్నాను, చే అడుగుతానే ఉన్నాము. ఎక్కడ ఏజీ ఆహ్, వి ఆఫీసర్‌నా? కాదు సార్, లోకల్ ఫండ్ ఆఫీస్ అని మన టీఎస్‌జిఎల్ఐసి, అది హాబిట్స్‌లో ఉంది సార్ అది. ఓకే. ఓకే. టీఎస్‌జిఎల్ఐసి ఓకే. ఆ! దాని పైన ఉంది సార్ అది, థర్డ్ ఫ్లోర్‌లో. ఆహా! వాళ్ళు ట్రిప్‌కి ఒకరి దగ్గరికి పోతది ఆ ఫైలు. వాడు ఏదో ఒకటి ఒక నెల రోజులు టైమ్ పాస్ చేసి ఏదో ఒకటి వంకపెట్టి రిటర్న్ చేస్తున్నాడు సార్. వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా! స్టేట్ గవర్నమెంటే. అంతా గవర్నమెంట్ ఎంప్లాయీసే సార్ వాళ్ళు. గిట్లెందుకు బిహేవ్ చేస్తారబ్బా? అదే సార్ వాళ్ళు అరే ఎట్లా బతుకుతారు? ఏందనేది ఉండాలి కదా! ఇది దుర్మార్గులు లెక్క. వాళ్ళు వాళ్ళు రెవెన్యూ సీఎస్ అండర్‌లో ఉంటారు సార్ వాళ్ళు. ఆ! ఆ! వాళ్ళు వాళ్ళు ఏజీ ఆఫీసు వీళ్ళంతా ఒకటే సార్. ఒకటే దాంట్లో పనిచేస్తారు వీళ్ళు. ఆహా! కానీ ఇవి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ వాళ్ళకి మాత్రం ఈ లోకల్ ఫండ్‌కెళ్తాయి సార్. హుహు. ఏఎస్ఐ నుంచి ఏజీ ఆఫీస్‌కెళ్తాయి సార్, పై ఆఫీసర్ల వరకు. హుహు. ఈ మన ఎస్ఆర్‌లు తర్వాత ఈ పెన్షన్ ఎంక్వైరీ అన్నమాట, ఆడిట్. అది చేసి వాళ్ళు ముద్ర కొట్టాకే మనకు పెన్షన్ శాంక్షన్ అయితది సార్. హుహు. నేను రిటైర్మెంట్‌కి 4 నెలల ముందు ఫైల్ సబ్మిట్ చేశాను సార్. హ్మ్. అంటే అది ఇది కలిపితే ఇప్పుడు సంవత్సరం అయింది సార్. నాకు క ఇది నా 8 నాకు వాట్సాప్‌లో కన్సర్న్డ్ ఆఫీసర్ పేరు చెప్పు. నేను నీ సార్. నీ పేరు చెప్పి అడగా. నీ పేరు చెప్పి అడిగితే టార్గెట్ చేస్తారు. అదే నీ సార్. నీ అదే సార్. పేరు చెప్పకుండా నేనేం చేస్తా అంటే ఇట్లా వచ్చినోళ్ళు ఎవరిని కూడా ఆపొద్దు. ఏ సార్. పాయింట్స్ మీరు ఆపుతారో ఆ పాయింట్స్ నాకు వాట్సాప్‌లో మీకు మెసేజ్ పెట్టండి. సార్. కన్సర్న్డ్ ఆఫీసర్ కూడా పంపండి. సార్. నేను రేపన్నా సోమవారం అన్నా పోయి వాళ్ళని కలిసి ఇట్లా ఇబ్బంది సార్. పెట్టొద్దని చెప్తా. హ్మ్. సరే సార్. సరే సార్. సరే అవసరమైతే సార్. దాని మీద ప్రెస్ మీట్ పెడతా. ఏందంటే వీళ్ళు సార్. డ్యూటీలో ఇప్పుడు రేపు మీరు రిటైర్ అయితాము, మా పరిస్థితి ఎట్లయితది ఎవడు ఆలోచిస్తలేరబ్బా! అవును సార్. చాలా ఘోరంగా ఆ! ఉంది సార్ అది. ఇప్పుడు వాడు గూడా మన తోటి ఎంప్లాయీ గదా అని కొంచెం ఆ! ఆలోచన లేదు వీళ్ళేమన్నా సార్. దేవుళ్ళా అబ్బా! వీళ్ళేమన్నా దేవుళ్ళా వీళ్ళు? వాళ్ళ అక్షయ పాత్ర అదృష్టం ఉందా వీళ్ళ బాగుండి దగ్గర ఆ ఏమన్నా? వింగ్‌లో ఉన్నారు. ఆ! ఆళ్ళ అదృష్టం బాగుండి ఆ వింగ్‌లో పని చేస్తున్నారు అంతే సార్ వాళ్ళు. అరే బ్రదర్, నీకు 60 ఇయర్స్, నీకు రేపు రిటైర్ అయినాక నేను కుక్కలు కూడా దేకాయి. అంతే కదా సార్. ఎవరికైనా అర్థమైందా? ఒకటే కదా సార్. ఆ! కుక్కలు కూడా దేకాయి. మనం అవును సార్. మనిషి అవును. మనసుతో సంబంధాలు పెంచుకుంటా పోవాలే గానీ, అవును సార్. నీతోనేం పని అందరిని మామూలుగా పోలీసులది ఏంటి మీడియా వాడు ఎవడు తీసుకోడు. యాక్టివిటీస్ట్ ఎవడ. అయినా అదే సార్. నేను తీసుకున్న ఏందంటే ఆళ్ళ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి, నేను చూసినా కాబట్టి. సార్. అవును సార్. ఆ! ఓకే బ్రదర్. ఆ! నేను ఖచ్చితంగా ఇది చేస్తాను. నాకు కన్సర్న్డ్ ఆఫీసరు సార్. ప్లస్సు అంటే ఏ పాయింట్స్ పైన ఎక్కువ వాపస్ పంపుతారు?
ఇంకెవరి సార్ అన్న పంపినరా, అది కూడా పంపండి. ఒక అట్లా చాలా మందికి పంపారు సార్. ఇప్పటికి మా యూనిట్ లో నాకు తెలిసి 5-6 మందికి పంపారు. అయితే ఇప్పుడు నాతో పాటు అయితే ఏమేమి వంకలు పెడతారో ఆ కొర్రీలు కూడా నాకు పంపండి. అందరికి ఇంక్రిమెంట్ల గురించే పెడుతున్నారు సార్. ఇంక వేరేది ఏం లేదు సమస్య. రైట్. ఇంక్రిమెంట్లు కొన్ని తగ్గించేసి గవర్నమెంట్ కి సేవ్ చేయాలన్నట్టుగా. ఇప్పుడు ఒక చెప్పండి, వాళ్ళు ఈ సెటిల్ చేయడానికి మామూలు వాళ్ళు నిష్టగా పనిచేస్తే వారం రోజుల్లో సెటిల్ కాదా? అస్సలు ఒక్క రోజు చాలు సార్. అది వాళ్ళు చెయ్యాలనుకుంటే ఒకే ఒక్క రోజు. ఒక్క రోజులో అయిపోతాయి కదా. రైట్. అయిపోద్ది మీరు ఆ సార్. పైన పంపండి. సోమవారం దాని ముందే ఆఫీస్ ముందు ప్రెస్ మీట్ పెడతా. సార్. వాళ్ళకు రిప్రజెంటేషన్ కూడా ఇస్తా. ఆనే ప్రెస్ సార్. మీట్ పెడతా. వాళ్ళను సార్. జెండాకి ఎక్కిస్తానే వీళ్ళు చక్కగా అవుతారు. అవును సార్. అవును సార్. ఏమున్నా రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీసుల తరపున మాట్లాడినావు. ఇంకా సార్. మనోళ్ళు కూడా ఎదుర్కొంటున్న పెన్షన్ రాక ఎదుర్కొంటున్న వాటి ఇష్యూస్ కూడా మాట్లాడినావు. రిటైర్డ్ సార్. బెనిఫిట్స్ వచ్చే వరకు మన ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది. అవును సార్. ఇప్పుడు అదే ప్రభాకర్ చారి సార్ ఉన్నారు కదా సార్. మీరు అవునవును. మాట్లాడారంట కదా. అవునవునవును. ఆయన చెప్పారు, నేను ఇంతకు ముందు మీకు 2-3 సార్లు చేశాను సార్. అయితే మీరు బిజీలో ఉన్నట్టున్నారు, ఎత్తలేదు. అయితే ఇప్పుడు ప్రభాకర్ చారి సార్ చెప్పారు, మా కాలనీలోనే ఉంటారు ఆ సార్ కూడా. ఓకే. ఆయన సార్ లైన్ లో ఉన్నారు, ఒకసారి చేయండి ఇప్పుడు అంటే అందుకని చేశా సార్ మీకు. మంచి పని చేశారు. సార్. మంచి పని అడుగుతా ఉండాలి. ఇప్పుడు మన అవును సార్. ఆరోగ్యం పట్టించుకోనోడు, మన పానం సార్. గురించి పట్టించుకోనోళ్ళు, మనం ఏం తింటున్నాం. ఇప్పుడు 8 నెలలైంది మీరు రిటైర్డ్ అయ్యి. అవును 8 సార్. నెలలకెళ్ళి ఏం తింటారప్ప? సుట్టపోళ్ళైనా దోస్తులైనా ఎంతగానో ఇస్తారు. అదే కదా సార్, ఈ అప్పులు చేసుకొని తినాలంటే ఎన్ని రోజులు సార్? వడ్డీలు కట్టాలి, అవి కట్టాలంటే కనీసం మనం దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ కూడా ఇవ్వలేకపోయే, కనీసం ఆ డబ్బులు ఇచ్చినా మనం కొంత కవర్ చేసుకుందాం. సరే పోనీ పెన్షన్ అయినా వస్తుందా అంటే అది లేకపోయే ఎట్లా బతకాలి సార్? అసలు ఎంత ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. అందరూ ఈ రోజు వ్యవస్థ అందరూ అనుకుంటారు, పోలీసులకి ఏంది మస్తుగా ఉంటారు, పోలీసులకి ఏంది బెదిరించక బతారని అందరూ అనుకుంటారు. లోపల ఉన్న లొత్తుకులు తెలివై. మేము మొన్న అరెస్ట్ అయితే మా వాళ్ళను మన రిటైర్డ్ అయిన సోదరులందరినీ, మీరు రేపు బంద్ ఉన్నది, అరెస్ట్ అయ్యి లోపల పోయేటప్పుడు మన టిఫిన్ మనం తెచ్చుకోవాలి అని చెప్పిన. మనోళ్ళు చాలా మంది తెచ్చుకోలే. పాపం సిఏ గారు వాళ్ళ జేబులో పైసలు పెట్టి తెప్పించిండు. మనకు తెలుసుగా వాళ్ళ బిల్లులు రావు, ఎప్పుడో వస్తాయి, 99% రావు. వస్తే 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి వస్తాయి. నాకు ఆ తిప్పలు తెలుసు కదా. కాబట్టి మనము చేయొద్దు అని చెప్పిన. ఒరిజినల్ గా స్టోరీ బిహైండ్ ద స్క్రీన్ ఇది ఉంటది. ఇక మొత్తం తెగిడిచినట్టు బతారు. అది అంటే మెయిన్ పోలీస్ స్టేషన్ పైరలు తెచ్చుకుంటారు కదా. ఏది కుక్కడిపల్లి, అత్తాపూరు, అసలు కొంతమంది తింటారు. వాళ్ళకి అరుగుతుంది, వాళ్ళు రాళ్ళు తిన్నా అరుగుతాయి. కానీ 99% అయితే అట్లా ఉండరు కదా. అందరూ అట్లా ఉండరు సార్. అట్లా ఉంటే 99% ఉండరబ్బా. అవును సార్. నేను ఇప్పుడు ఏదో వాడి గురించి అందరికి చెడ్డ పేరు. అంతే కదా. నేను ఇప్పుడు 2 స్టేషన్ల పేర్లు చెప్పినట్టే అర్థం చేసుకో నాకు వచ్చిందని. అందరు ఎందుకుంటారు? 99% ఉండరు అంటున్నా. కరెక్ట్ సార్ అది. కానీ ఇద్దరు ఫోకస్ కనబడతారు. ఒక్కడి గురించి మొత్తం డిపార్ట్మెంటే బదనామవుతుంది. అట్లా కనబడతారు. ఇలా ఒక సిఐని గాంధీ గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఇరుగా తిట్టిందంట. ఎవరు రౌడీ షీట్ పెడతా అని బెదిరించిందంట. అర్థమైందా? గాంధీ ఎమ్మెల్యే గారు సిఐ ఫోన్ చేసి ముందు నా మీద పెట్టు రౌడీ షీటు అని చెప్పి తిట్టినట్టు. రౌడీ షీట్లు పెడతా, బైండ్ ఓవర్ చేస్తా అని బెదిరించిందంట. ఇలా కంట్రోల్ చేయబట్టి తక్కిన వాళ్ళు అందరూ అనుకుంటారు 90% ఎవరు, నాకు జర సంబంధాలు ఉంటాయి కదా, 99% ఎవరి మీద ఉండయి. అసలు ప్రాక్టీస్ ఉండదు. ఎనీహౌ చాలా మంచి వివరాలు చెప్పి నాకైతే అది పంపండి. నేను సోమవారం రోజు అన్నా, రేపన్నా సోమవారం అన్నా, రేపు కొంచెం బిజీ ఉన్నా కానీ సోమవారం రోజు నేను పెట్టుకుంటా. ఇప్పుడు చెన్నారెడ్డి అని చెప్పి అక్కడ ఒక క్లర్క్ ఎవరో తెలియదు సార్ నాకు. ఫస్ట్ టైం ఆయన దగ్గరికి వెళ్ళింది సార్. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలే ఇక్కడ. అలా మెయిన్ బాస్ ఎవడో వాడిని పంపు, నేను తక్కిన చూసుకుంటా. మెయిన్ డైరెక్టర్ ఉంటారు సార్, అది నెంబర్ లేదు సార్. నంబర్ వద్దు, మీరు కనుక్కోండి మెల్లగా సార్. మీరు ఎవరన్నా అడగని కనుక్కొని వాట్సాప్ చేయండి. నాకు అదొక్క మెయిన్ పేరు చెప్తే సరిపోతుంది, ఇక నేను చూసుకుంటా. ఓకే సార్. ఓకే. రైట్. ఓకే. నమస్తే. మామూలుగా నాకు ఒక రెగ్యులర్గా ఒక 2-3 పోలీసులు చేసింది, కానీ ఇంత వివరంగా ఎవరన్నా చెప్తే బాగుండు అనిపించింది. ఖచ్చితంగా సోదరుడు ఫోన్ చేసిండు, అన్ని వివరాలు చెప్పిండు. వీళ్ళ బాధలు చాలా కఠినంగా ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. రేపు నేను ఒక నెగిటివ్ షేడ్ అంటే ఒక సిఏ యొక్క నిజ స్వరూపం, దాన్ని డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుని ఏ విధంగా చేస్తున్నా అనేది రేపు నేను మీకు ఒక చేసి చూపిస్తా. సైబరాబాద్ సంబంధించినోడు ఏ విధంగా చేసినా కూడా నేను చూపెడతా. హలో
హలో హలో నమస్కారం అండి. నమస్తే సార్. జసన్ గారిది కదా ఆ, ఇది? నేనే అండి. ఆ పక్కన నౌన్ మ్యూట్ లో పెట్టండి, మీ దగ్గర ఏదో వినబడుతుంది. ఆ, ఆ. చెప్పండి. ఏం లేదు సార్, నేను 14 సంవత్సరాలు విఆర్ఓ చేసిన, 2 సంవత్సరాలు ఎంజిఎం లో ల్యాబ్ అటెండెంట్ గా చేసి రిటైర్ అయ్యాను సార్ లాస్ట్ ఇయర్ మేలా. వరంగల్ ఎంజిఎమ్మా? వరంగల్ ఎంజిఎం సార్. ఓకే. ఇంతవరకు ఏం రాలేదు సార్. నేను ఆ మధ్య ఒకసారి ఫోన్ చేసి ఇక తెల్లారి ఏదో ప్రోగ్రామ్ ఉన్నదని అన్నారు, ఇక మళ్ళీ కలవలేదు. చెల్లో అసెంబ్లీ ఉందే. ఆ, ఎప్పుడు రిటైర్ అయ్యండి మీరు? మే 31st సార్ లాస్ట్ ఇయర్. ఓకే ఓకే. నా ట్రీట్మెంట్ ఎప్పుడు ఎంజిఎంనే జరిగేది. వరంగల్ ఎంజిఎం. వరంగలే మాది, కాజీపేట. మడికొండ అంటారు కదా సార్? ఆ మడికొండలో ఇల్లు కట్టుకున్నా కానీ అది అంతే కాజీపేటే. మడికొండలో నాకు ఇల్లు ఉంది. ఇప్పుడు పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ లేదు సార్, నాది సిపిఎస్. ఓహో, సిపిఎస్ 2004 తర్వాత బ్యాచ్. అంటే ఇప్పుడు మరి ఊబర్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీరియడ్ లో మనం కోర్టుకు పోయినా, ట్రిబ్యునల్ పోయినా, ఎటు పోయినా కానీ అప్పుడు ఇయ్యలేదు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దయదలిసి నామినీలకు ఇచ్చింది సార్. అట్లా నేను చేసిన రిటైర్ అయినా కనీసం ఎన్పిఎస్ డబ్బులు పడాలన్నా కానీ ఇంకా 5 నెలలు గవర్నమెంట్ నుంచి పడాలి అన్నారు. అవి రాకుండా మంచిది వెయ్యమని చెప్పాను, నేను రాసిస్తా అని చెప్పానంటే నేను కనుక్కుంటానని చెప్పి అవి చచ్చిపోయిన వాళ్ళకు ఉన్న ఫెసిలిటీ కానీ బతికిన వాళ్ళకు లేదు అంటాను సార్. అంటే మనం ఇప్పుడు చచ్చిపోవాలన్నట్టు ఇప్పుడు. మరి ఇప్పుడు ఎట్లా రోజులు ఎట్లా గడుస్తున్నాయి? ఎట్లా సార్, ఏదో ఇక్కడ ఇంటి దగ్గర కొద్దిగా చిన్నగా వ్యవసాయం ఉన్నది, కింద ఏదో బాపులు చేసుకుంటే ఇది చేస్తాను, వస్తే అప్పులు కట్టుకొని ఇది చేసి కొంచెం ఫ్రీగా అయిదామని చెప్పానంటే ఇదే ప్రాబ్లం అవుతుంది. ఒక సంవత్సరం తిరిగి సప్పుడే కూరుకున్నా సార్ పైసలు లేక. మన ఇక్కడ హైదరాబాద్ లో చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళు, పెన్షన్ రాని మీ బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు అంతా ఎక్కువ ఇక్కడ ఓలా, ఊబర్, జొమాటో నడుపుతుండ్రు. జోక్ కాదు. కరెక్టే సార్, ఎవరి బాధ వాళ్ళు బాధ. అరే ఇప్పుడు చుట్టపోడైనా అత్తగారైనా ఎవరున్నా ముసల్తానాన్ని రిటైర్ అయిన వానికి అత్తగారు ఉండరు. ఎవరు అంతే కదా, మన మీదగా చుట్టారు. ఎవడిచ్చినా 4 రోజులు ఇస్తారు, కానీ నెలలు ఎవరు చేస్తారు? అవును సార్. నెలలు ఎవరు పెడతారు మనకు తిండి? పెట్టరు కదా. కాబట్టి ఇంత పరిస్థితి ఉంటది. అయితే ఒకటి ఏంటంటే, నేను నిన్ననే చీఫ్ సెక్రటరీకి సీఎంకు చాలా స్ట్రాంగ్ ఇచ్చి వచ్చిన. ఒక్క 101% ఒక్క పైసా మిస్ కానీ ఖచ్చితంగా పైసలు ఇచ్చి తీరాల్సిందే వాళ్ళు. ఇది కమిటెడ్ బడ్జెట్, కమిటెడ్ ఎక్స్పెండిచరు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. యాక్చువల్గా రాష్ట్రపతి, గవర్నర్ ఇంటర్ఫియర్ కావాలి. ఈ భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఇప్పుడు తెలంగాణ చూసి ఏపీలో కూడా ఇదే దుకాణం నడుస్తుందంట. ఈ 2 రాష్ట్రాలు తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా, నేను ఇప్పటిదాకా విన్నావా? స్టార్టింగ్ లో అన్ని రాష్ట్రాల పేర్లు చదివినా. అండమాన్ నికోబార్ల కూడా ఇచ్చిండ్రబ్బా, అండమాన్ నికోబార్ల కూడా ఇచ్చిండ్రు. నీకు నేను అన్ని కొత్తగా ఏర్పడ లడాక్ లో కూడా ఇచ్చిండ్రు. మరి ఎంత భయంకరం చెప్పు. సిగ్గు శరాలు ఏమైనా ఉండాలి కదా వీళ్ళ ఆఫీసర్లకు, ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి సలహాదారులకు సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉండాలి కదా. రిటైర్డ్ అయిన వాళ్ళను, వాడు చీఫ్ సెక్రటరీ ఎప్పుడో రిటైర్ అయ్యిండు, వాడి పైసలు ఎప్పుడో తీసుకుంటాంట. ఎవరైనా ఆర్టీఐ అయ్యింది రబ్బా లైవ్ లో ఉన్న వాళ్ళు, చీఫ్ సెక్రటరీ గారికి రిటైర్ అయిన బెనిఫిట్స్ ఇచ్చిందా లేదా అని ఆర్టీఐ వస్తుంది, రిప్లై పంపండి నాకు. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు వేయండి మీరు. సరే బ్రదర్, నేను ఏమన్నా డీటెయిల్స్ నా వాట్సాప్ లో పంపండి. హలో కుమార్, హలో కుమార్, హలో హలో. ఇది అయితే ఇక రిటైర్మెంట్ బ్యాచ్ అయితే ఇక మన పెన్షన్ రాని వాళ్ళది అయితే ఇక భయంకరంగా ఉన్నది. ఆఫీసర్లు కూడా ఇప్పుడు ఆ కానిస్టేబుల్ చెప్పినట్టుగా ఆయన రిటైర్డ్ 8 నెలలు అయింది. మీకు కొరీలు ఎందుకు పెడితే చెప్పండి, సింగిల్ విండో సిస్టంలో ఖతం చేయాలి. అరే రేపు ఎట్లా బతారు వీళ్ళనే ఆలోచన ఉండాలి డ్యూటీలు ఉన్న వాళ్ళకు.
ఎట్లా బుద్ధి లేకుండా ఎట్లా పని చేస్తారు మీరు? 8 నెలలకి ఫైల్ పెన్షన్ రాకుండా సక్కన వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా రిటైర్మెంట్ పైసలతోని ఆ బెనిఫిట్స్ వచ్చేదాకా బతకనికి తిననికి ఉంటాయి. వైద్యంకి అయితే వదిలేయదు. వైద్యంకి ఏమైనా అయితే గాంధీకి ఉస్మానియా పోవాలి, లేకుంటే సావాలి. ఇక దాన్ని మనం ఏం చేయలేము. ఇక దాన్ని ఏం చేయలేము. ఇక గాంధీకి ఉస్మానియా పోవాలి, అక్కడ మంచిగా అయితే వైద్యం అంతా మంచిగా బతకాలి. బెడ్ దొరికితే బతుకుతాము, బెడ్ దొరకకుండా చచ్చిపోతాం. ఇక అంత మించి ఏం లేదు. 42 మంది చచ్చిపోయింది ఇప్పటికి. 42 మంది ఇప్పటికి 42 మెంబర్స్ చచ్చిపోయినారు. ఎవరు మాట్లాడతలేరు. హలో హలో సార్ నమస్తే సార్. నమస్తే బ్రదర్. సార్ నేను ఎండి ఖదీర్ సార్. నేను ఖదీర్ భాయ్ బోలియే. సార్ నేను గర్ల్స్ స్కూల్ లో చాలా మంచి పేరు ఉంది సార్. నేను ఎట్లా అందులోనే ఇల్లు వేసుకొని ఉండే సులోచన మేడం అని నేషనల్ అవార్డ్ సార్ ఆమెకి. మా మేడం హెడ్ మిస్టర్స్ సులోచన మేడం అని 86లో నాకు నౌకర్ వచ్చింది సార్. మా నాన్న దేవరకొండ వీడియో ఉండే సార్. అప్పుడు వీడియో ఆఫీస్ లో డ్రైవర్ ఉంటే ఆయన చనిపోతే నాకు ఇచ్చారు సార్. నేను మంచిగా నైట్ వాచ్మెన్ గా ఇచ్చారు. నాది చెట్లు అంటే ఏమో ఇష్టం, ప్రేమ సార్ నాకు. అవన్నీ పెట్టుకుంటా మంచిగా అంతా చేసుకుంటున్నా సార్. చేసుకుని 22 సంవత్సరాలు అక్కడ అయినాక పెద్దదేవులపల్లి హై స్కూల్ కు ట్రాన్స్ఫర్ అయింది. డాక్టర్ రెడ్డి స్నాప్ అని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి అక్కడ అయింది సార్. అక్కడి నుంచి రిటైర్డ్ అయినా సార్ నేను 2024 నవంబర్ లో సార్. నా భార్య బాగలేదు, నాకు ఇల్లు లేదు, నాకు 3 ఆడపిల్లలు. అయితే 2 పెళ్లిళ్ళు చేసిన, ఇంకో అమ్మాయి పెళ్లి ఉంది. నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగానే 27 సంవత్సరాల నుంచి ఒకటే ఇంట్లో ఉంటున్నా సార్. శంకర్ కోట్ కాంప్లెక్స్ అని అంటారు. సారా మామూలుగా చేసేది ఆ సారు. ఆ సార్ చనిపోయిండు. ఆ ఇల్లు అట్టనే ఉంది. కాంప్లెక్స్ పాతది, ఓల్డ్ అపార్ట్మెంట్. ఎక్కడ? మిర్యాలగూడెంలో సార్. మిర్యాలగూడలో నేను పని చేసేది మిర్యాలగూడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది పెద్దదేవులపల్లి హై స్కూల్. రోజాన అక్కడ పోయటం కూడా ఎట్లా సార్, నేను పొద్దున్న 4 గంటలకి స్కూల్ కు పోయి మళ్ళీ తెల్లారి ఫస్ట్ బెల్ కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేది. సీపర్ వచ్చినా చేయించుకొని ఉండే సార్. నేను రాకుండా కూడా నేనే చేసుకుంది. దండవందనం అంటే నాకేమో ఇష్టం సార్. అంతమంది స్టాఫ్ ఉన్నా కూడా ఇలా ప్రైమరీ స్కూల్ కు, హై స్కూల్ కు, ఇంకోటి అంగన్వాడీ స్కూల్ కు, 3 స్కూల్ కు జెండా నేనే కట్టేది. అన్ని ఫోటోలు అన్ని రికార్డ్స్ ఉన్నాయి సార్. నేను చాలా బాధగా చెప్తున్నాను. నా భార్య బాగలేదు, నాకు సొంతం ఇల్లు లేదు. 50 మెట్లు ఎక్కి 50 మెట్లు దిగాలి సార్. ఇంటికి అపార్ట్మెంట్ లేదు. అయితే నాకు ఒక్క పైసలు రాలేదు సార్. జీపీఎఫ్ కొంచెమే కట్ చేసేది. 4 లక్షల లోపు జీపీఎఫ్ వచ్చింది. జీపీఎఫ్ ఒకటి వచ్చింది సార్. మిగతాది ఏ ఒక్క రూపాయి 30,200 సార్. అది 10 రూపాయలు కట్ అయ్యేది ఆ జమానాలో. జిఐఎస్ అంటారు. అవి కూడా లేవా సార్? ఆ 30,200 సార్. అవి మా ఎస్టీఓ నిల్వన్నూరు సార్. మాది డిస్ట్రిక్ట్ నల్గొండ టెంజది. పెన్షన్ వస్తుంది సార్, పెన్షన్ వస్తుంది. అసలు ఎంత కష్టపడ్డా అంటే సార్, నేను ఎలక్షన్ లా ఆయన అసలు టిఆర్ఎస్ గవర్నమెంట్ రావద్దని ఎంత భగవంతుడు అన్నకు తెలుసు సార్. అది ఎంత కష్టపడ్డాం సార్. నా బిడ్డ ఆ భోంగిలా ఉంటే అసలు మధ్యలో అక్కడ ఇంటి పక్క వాళ్ళు వెహికల్ ఇస్తే ఆ వెహికల్ తీసుకొస్తుంటే మధ్యలో ఉల్లిగుంట కాడ ఆ టైర్ పంక్చర్ అయితే చెప్తున్నా కదా, పావు తక్క 5-4:30 చేరుకున్నా సార్ మీరు ఓటేస్తానికి. అట్లా ఓట్లు నేను వేసి మళ్ళీ అమ్మాయికి తీసుకొచ్చిన నా బిడ్డ పోయి. ఎంత కష్టపడ్డామంటే సార్, బాబా రోజు మీద చూస్తున్నా సార్. ఫోన్ పంపిస్తాము. నేను అర్ధరాత్రి నిద్ర మీరు మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు ఎంత నాకు ఇంట్లో పైసలు వచ్చినట్టే, నా ఇల్లు కట్టుకున్నట్టే, నా బిడ్డ పెళ్లి చేసినట్టే కనిపిస్తుంది సార్. అల్లామియా మీకు మంచిగా ఉండాలి, భగవంతుడు చాలా మంచిగా ఉండాలి సార్. ఖచ్చితంగా ఇయ్యాలా బాబా. అయ్యా జాగిర్ అడుగుతున్నామా అబ్బా? ఏమన్నా అయ్యా జాగిర్ పుణ్యానికి ఏమని అడుగుతున్నామా? కష్టపడ్డ పైసలు ఎట్లా ఎత్తుకపోతారా అబ్బా? నిద్ర పడతలేదు సార్ నాకు. మొన్న 12 రోజులు వెళ్ళిపోయినా సార్. మునుగాల మా బ్రదర్ ఒక ఆయన ఉంటాడు, మునుగాల అట్లా ఇట్లా నడుచుకుంటూనే పోయినా సార్. నేను ఏల్దండ ఇట్లా కొక్కిరేని ఏల్దండ హుజూర్ నగర్ నుంచి ఇట్లా నడుచుకుంటా పోయినా. నడుచుకుంటేది కూడా నాకు అర్థం కాలేదు సార్. నాకు బీపీ షుగర్ నేను ఎట్లా పోయిందో నేను బతికి వచ్చినా. మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా నేను టెన్షన్ కు సార్. నాకు అర్థమైతే లేదు సార్. మీరు అసలు నేను చెప్తున్నా కదా, మీరు ఒక
ఎంత మంది సార్ ఇప్పుడు దుర్మార్గులు ఎంత మంది ఉన్నారు యూనియన్ లీడర్లు, నేను చెప్తున్నా తిట్టి చెప్తున్నా వాళ్ళని. అసలు కొంచెం కూడా సార్ ఇప్పుడు డ్యూటీలో ఉన్నోళ్ళు కదా ఇప్పుడు మీరు చేసినట్టు మీ దాంట్లో ఒక 0.5% వాళ్ళు వచ్చి కూడా హెల్ప్ చేసినా ఇంకా చేయాలి సార్, స్ట్రైక్ చేయాలి. ఎవరి కోసం చేస్తారు అరే పెన్ చెప్పండి డౌన్ చేస్తే 2 రోజులు ఇస్తారబ్బా వాళ్ళు. పెన్ డౌన్ చేస్తే సార్ 2 రోజులలో ఇస్తారు. నెక్స్ట్ పెన్ డౌన్ మనమే పిలిపిద్దాం. సెలవు అసెంబ్లీ సక్సెస్ అయింది కదా, నెక్స్ట్ నౌకరు చేస్తున్న కాలేళ్ళు మొక్కి వాళ్ళ పిఆర్సీ డిఏ కూడా మనమే ఇప్పిస్తాం. ఎవడు ఇప్పియారు ఇక్కడ, మనమే ఇప్పియాలి. ఈ గుట్టంగాళ్ళు ఎవరు ఇప్పియలేరు. సార్ ఒక మాట రాత్రి ఒక సార్ మీతోటి మాట్లాడుతుండ్రు, నేను ఏడ్చినా సార్. నేను కుమారు ఆ అబ్బాయి పేరు ఏదో ఉండి మా నాన్నకు వామిటింగ్స్ వస్తున్నాయి, ఇక 43 నంబర్ యాడ్ అవుతుందో అని నాకు ఛాన్స్ చేయండి సార్. మీరు ధైర్యం ఇస్తున్నారు, మీరేం ధైర్యం ఇస్తున్నారు సార్ అంటే అట్లా అన్నకు నేను వస్తాను, నేను వచ్చి కలుస్తా రేపు అని ఇట్లా అంటున్నారు మీరు. నేను అన్ని మీ మాట అసలు అన్నం నేను కొంచెం ఏమన్నా తిని గోళీలు తీసుకొని ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నా సార్. నేను మీ గురించి మా గురించి మేము చెప్తున్నా కదా, అంత మంచిగా అనిపిస్తుంది సార్ మీరు చెప్తుంటే. ఏం చేయాలి ఏం సార్, నాకు ఇల్లు లేదు ఏం లేదు, ఈ మెట్లు దిగాలి ఎక్కాలి, ఏ వస్తువు కింద ఏదైనా టాబ్లెట్స్ ఇవ్వాలన్నా కూడా కిందకి దిగాలి సార్. నేను 50 మెట్లు దిగాలి, 50 మెట్లు దిగి 50 మెట్లు ఎక్కాలి సార్. ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగానే సార్ ఇది. అదే నువ్వు అడ్రస్ కూడా చెప్తున్నావు కదా బాజాప్తా. సార్ మిర్యాలగూడెం సార్, ఇది గాంధీనగర్ సార్ మాది గాంధీనగర్ సార్. 36 వార్డు గాంధీనగర్. ఒకటే ఇంట్లో సార్ 27 సంవత్సరాల నుంచి ఉంటున్నా సార్ నేను. ఓకే ఓకే. ఇప్పుడు అమ్మాయి ఉంది సార్, పెళ్లికి సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి, నేను ఏం చేయను సార్. నేను అది కాదా పరిస్థితి. నా భార్య ఇక ఇప్పుడు నా ఏజ్ ఇంత 42, 63 అంటే ఇప్పుడు ఆమె కూడా ఏజ్డే కదా. అంతే. ఏం చేయాలి సార్ అర్థమైతలేదు సార్. ఏం కాదు వస్తాయి ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాయి. ఇక న్యాయపరంగానే టైట్ చేస్తున్నాము, ఇంకా టైట్ చేస్తాము. దేవుని కూడా మొక్కుతున్న దేవాదేర వీళ్ళకు సిగ్గు శరం నా పేరు ఎండి ఖదీర్ సార్. నా పేరు మంచి పేరు ఉంది సార్ నాది. నంబర్ ఫీడ్ చేసుకున్నా కదీర్ భాయ్. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. ఇది కదీర్ భాయ్. వాళ్ళకు ఒక బాధ ఏంటుంటే, ఒక మనిషి ఆయన 3 అంటే జాతీయవాది అని ఆయన పూర్తిగా దేశం మీద ఎంత ప్రేమ ఉందనేది అర్థమైపోతుంది. 3 సంబంధం లేకుండా అంగన్వాడీ అన్ని అడ్రస్తో సహా చెప్తుండు, గాలికి చెప్తలేడు, అడ్రస్లు చెప్తుండు, ఏ ఊరు చెప్తుండు, ఏ మండలం చెప్తుండు, ఏ స్కూల్ చెప్తుండు, ఎప్పుడు అపాయింట్ అని చెప్తుండు, వాళ్ళ ఇల్లు ఎక్కడుందని చెప్తుండు, ఓటేయనికి ఎంత కష్టపడిపోయి ఓటేసిందని చెప్పింది వాళ్ళ బిడ్డను తీసుకొని వచ్చి. ఈరోజు పైసలు లేక మొత్తం సంబంధాలే ఎగిరిపోతున్నాయి, సంబంధం చేసే పరిస్థితి లేదు. ఇంకో బిడ్డ పెళ్లి చేయాలని అంటుండు, సొంత ఇల్లు లేదు, 50 మెట్లు ఎక్కాలి, 20 ఏళ్ళకెలా ఇంటుంటుండు. రిటైర్మెంట్ కాకముందు గట్టిగా ఉంటాడు, ఎక్కిండు దిగిండు. కానీ ఇప్పుడు బీపీ షుగర్ వచ్చిన వాళ్ళు ఎక్కి దిగితే బీపీ పెరిగి ఇంకా ఏమేమన్నా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఈ సమస్య 2 నిమిషాలలో తేలిపోతుంది ఇది. కానీ ఈరోజు దొంగలను పక్కన పెట్టుకొని ఒక రిటైర్డ్ అయిన చీఫ్ సెక్రటరీ ఎందుకు ఇవ్వాలబ్బా? చీఫ్ సెక్రటరీ లేరా? ఐఏఎస్ లేరా? ఈయనకే ఎందుకు ఇవ్వాలి? రామకృష్ణారావు అనేటోన్నే ఎందుకు కొనసాగించాలి? దయచేసి నాకు చెప్పండి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. బ్రదర్, హలో బ్రదర్. నమస్తే బ్రదర్. బాగున్నా. ఎట్లున్నా మీ ఫాదర్ ఎట్లుండు? నిన్న మీరు వచ్చిపోయినాక మళ్ళీ నేను మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ పిలుచుకొచ్చిన సార్. నిన్న పిలుచుకొచ్చి 2 గ్లూకోజ్ పెట్టండి సార్. అవి పెట్టి కొంచెం ఎనర్జీ ఏర్పడింది సార్. ఓకే సార్. ఇంకొకటి, నిన్న నేను మీ గురించి ఇంట్లో మాట్లాడదాం అనుకున్నా. ఈ ఇంటికి వస్తే ఇక పొగుడుతారు అని చెప్పి ఇక మన కొంతమంది ఉన్నారుగా మన వాట్సాప్ గ్రూప్లలో, ఇక అంతా బ్లేమ్ చేస్తారని చెప్పి నేను ఏం మాట్లాడదలుచుకోవాలి. నిన్న నేను ఇప్పుడు మాట్లాడతా సార్ 2 నిమిషాలు. సార్, ఫస్ట్ మన లైవ్ చూస్తున్న మీరు పెద్దోళ్ళకు అందరికి ఫస్ట్ దండం పెడుతున్నాను. ఎందుకంటే సార్, నువ్వు ఏ ప్రోగ్రామ్ చేసినా కొంతమందికి నచ్చట్లేదు. అంటే అందరూ అంటలేదు సార్, నేను కొంతమందికి నచ్చట్లేదు. మిమ్మల్ని మీరు ఎంతో ఫోర్స్ చేసి మీరు ఫైట్ చేసి ఇలబడుతుంటే మీదంతా చీలికలు చేస్తారు. వాళ్ళకి నచ్చనప్పుడు పక్క జరిగిపోవాలి.
ఇప్పుడు ఇంతమంది కుటుంబాలు రోడ్డు మీద పడి ఏడుస్తారు సార్. వీళ్ళు మధ్యలో ఎంతసేపు ఈ ఒకప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ లా బానిసత్వం ఉండే కదా సార్, సేమ్ అదే ఇప్పుడు పరిపాలిస్తారు. అంటే ఎంగల్ బొక్కలకు ఆశపడి ఇంకా ఎందుకు ఈ జమాన్లా ఈ బతుకులు అవసరమా? ఇది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది మా చేసేటోళ్ళకి. కానీ కుమారు నాకు అన్ని తెలుసు సార్. ఇప్పుడు నేను నా ముందు పోలీసు సర్కులరే పట్టుకొచ్చి ముందు పెట్టిన, సంతకాలు పెట్టింది. అంటే నేను ఎవరెవరు ఏం మాట్లాడతారో ఇటువంటి మస్తు మంది చూసినా వాళ్ళ గురించి పట్టించుకునే టైం నాకు లేదు. నంబర్ 1. ఈరోజు నాకు మీ ఫాదర్ను చూసినా, ఇవాళ కేశవనాథ్ సార్ అని ఇంకో సార్ను పోయి కలిసిన. సార్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేసిండు. సార్ కూడా కాలు చేతులు పడిపోయినాయి, యాక్సిడెంట్ అయ్యి పైసలు రాక ఆయన ఫోన్ చేస్తే నిన్న పోయి ఇవాళ పొద్దుగాల పోయి పరామర్శించి వచ్చిన. ఇప్పుడే ఇంతకుముందు కదీర్ సార్తో మాట్లాడినా. అంతకంటే ముందు ఒక వరంగల్ విఆర్ఓ పెన్షన్ రాని సార్తో మాట్లాడినా, పెన్షన్ కూడా వస్తలేదు ఆయనకు. అంతకుముందు పోలీస్ కానిస్టేబుల్తో పేరు చెప్పకుండా మాట్లాడిన పోలీస్ కానిస్టేబుల్ బాధ విని ఆయన కూడా పెన్షన్ వస్తలేదు. నాకు వీళ్ళు ఇంపార్టెంట్. ఈరోజు తిని అరగక అంటే తిని అరగనోడు ఏమేమో కామెంట్ పెడతారు, నా వెనక ఏమంటుందో నాకు నీకు పైపైన తెలుసు, నాకు లోపల మొత్తం తెలుసు. కానీ నాకేం ఫరక్ పడది, నాకేం ఫరక్ పడదు. ఇంపార్టెంటే కాదు, నాకు చాలా లైట్ తీసుకుంటా. చాలా కొంచెం బాధపడద్దు. ఇగో మన ఇట్లా బ్రదర్ తింటావా, నాకు గోల్ ఇంపార్టెంట్, గమ్యం ఇంపార్టెంట్, సమస్య పరిష్కారం అనేది ఇంపార్టెంట్. నాకు ఈ చిల్లరగాన్ల గురించి నాకు అవసరం లేదు. చిల్లరగానే మాట్లాడతా. లైట్ తీసుకో, నాయన బాగా చూసుకో, ఓకేనా? తర్వాత మాట్లాడతా. మంచిగా సార్, మీ దయ వల్ల మీరు నాకు బాగా శక్తి ఇచ్చారు సార్. నాకు ఓకే ఓకే. నేను చనిపోయినంత వరకు మిమ్మల్ని మర్చిపోను సార్. ఎందుకంటే పిల్లలను ఒకటే చెప్తున్నా, నాకు మీరు 12 మంది మొన్న ఫస్ట్ కలిసినప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎత్తుకురు కదా సార్, అక్కడికి వెళ్ళి భూమిలోకి వెళ్ళి విత్తనాలు వేర్లు వచ్చినట్టు వచ్చారు సార్ మీరు మాకు. ఎట్లా అంటే మీకు చెప్పడం చాలా తక్కువ సార్ నేను, కానీ ఎంత బాధ ఉందో అంత మిమ్మల్ని చూసి అంత సంతోషపడతా సార్ నేనైతే. తప్పకుండా దేవుడు దొరికిండు, నేను అండగా గెలవడతా. నా 25,000 మంది అమ్మలు అయ్యలు తండ్రులు అందరూ ఈ సార్ సపోర్ట్ దొరుకుతుంది అని మీరు ఉద్యమం స్టార్ట్ చేసినాకనే ఈ ఎమ్మెల్యేలు ఈ నాయకులు ఇక రోజు ఒక ఛానల్ డబ్బా కొడుతూనే ఉర్రు. సార్ అయితే ఫస్ట్ అయితే ధన్యవాదాలు సార్. ఫస్ట్ ఎమ్మెల్యే సార్ కు సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. మీకైతే ఎప్పుడు రుణపడి ఉంటా సార్ నేనైతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అయితే ఇది పరిస్థితి. అయితే మొత్తానికి ఏమైనప్పటికీ మనకి ఇక్కడ ఏంటంటే గమ్యం ఇంపార్టెంట్. అన్నీ నడుస్తున్నాయి. నేను మొన్ననే ఒకసారి మాట్లాడినా, ఇక నేను దాని గురించి మాట్లాడదలుచుకోలే. కానీ ఈరోజు అందుకనే నేను ఎక్కువ హంగామా చేయకుండా రోజు ఒక కుటుంబాన్ని కలిసి పరామర్శించే ప్రయత్నం చేస్తున్నా. 42 కుటుంబాలను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నా. అందులో పరామర్శ యాత్ర అనేది ఒకటి పెట్టి ప్రతి జిల్లాలో కూడా తిరుగుతున్నా. నేను ఇచ్చిన లిస్టు దాదాపు ఒక 22 పేర్లు చీఫ్ సెక్రటరీకి, సీఎంకు ఇద్దరు కూడా ఇచ్చిన. మీరు మంచి ఆలోచన చేసి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయండి. అది మీకు మీ చేతుల పని, మీకు అయ్యే పని. మీరు అడ్వాన్సులు ఇచ్చుకుంటారు, కాంట్రాక్టులు ఇచ్చుకుంటారు, పంచుకుంటారు, భూములు అమ్ముకుంటారు, పైసలు వీలైన దోసుకొని తింటారు. ఇంతమంది ఉసురు ఎట్లా దాక్తా చెప్పండి? ఇంతమంది ఉసురు, ఇంతమంది గోస మీకు దాక్తుందా తాకదా? ఆలోచన చేయండి. కాబట్టి ఇంత ఘోరంగా మీరు పెట్టుకోవద్దు. 101% వాళ్ళ పైసలు వాళ్ళకి మీరు ఇచ్చేయండి. మీరు ఇంకా డిలే చేసుకుంటూ పోకండి. పెన్షన్లు కూడా అన్ని కొర్రీలేయద్దు. ఆఫీసర్లో ఉన్నోళ్ళు చెప్తున్నా నేను. ఇది ఏవైతే ఈ పెన్షన్లు శాంక్షన్ చేసేటోడు కొర్రీలు ఎక్కువ వేయకుండా అది ఎక్కడ ఆగిందనేది మీరే ఫోన్ చేసి మీరు చేపియండి. మీ అన్నదో, మీ తమ్ముందో, మీ కుటుంబస్తులో ఎవరిదైనా పెన్షన్ ఆగిపోతే మీరు ఎట్లా పని చేస్తారు మీద పడి? ఆ విధంగా చేయాలి. ఈరోజు 8 నెలలు రిటైర్డ్ అయ్యి 6 నెలలు రిటైర్డ్ అయ్యి పెన్షన్ లేకుండా ఎట్లా బతుకుతారు? వాళ్ళు ఎట్లా తింటారు? కొంచెం సెన్స్ పెట్టి మనుషులకి ఆలోచించండి. ఉద్యోగులు కూడా ఇట్లా ఆలోచిస్తే ఎట్లా చెప్పండి? మీరు ఉద్యోగులుగా మీరు జీతాలు తీసుకుంటుండ్రు, మీరు నౌకర్లు చేస్తుండ్రు. ఈరోజు మీ దగ్గరకు వచ్చినోడిని ఈ విధంగా తిప్పితే ఎట్లా చెప్పండి? ఈరోజు కాబట్టి వాళ్ళ ఫైళ్ళు మీరు ఆపకుండా మీరు ఇమీడియట్గా అయిపోయేటట్టుగా మీరు చేయండి. మీరు ఏమైనా తక్కువ ఉన్నాయనంటే అది ఎక్కడైంది, దాన్ని ఎట్లా కరెక్షన్ చేయాలో మీకు తెలుసు. ఆ సంబంధించిన ఆఫీసర్కి మీరే మాట్లాడి చెప్పియండి. 60 ఏళ్ళు వాళ్ళు కష్టపడి పనిచేసారు. 60 ఏళ్ళ తర్వాత కూడా పెన్షన్ల కోసం, రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసము ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ, సెక్రటరీల చుట్టూ, డిటిఓల చుట్టూ, ట్రెజరీల చుట్టూ ఈరోజు వాళ్ళని తిప్పుకుంటే దేనికి మంచి చెప్పండి?
రిటైర్ అయిన దగ్గర కూడా లంచాలు తీసుకునే బ్యాచ్లు ఉన్నాయి. రిటైర్ అయిన దగ్గర కూడా మేము ఉద్యోగం చేయబోతున్నాం, పైసలు ఇవ్వమని పైసలు వసూలు చేసే బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళకు వచ్చేదే సగం సగం పెన్షన్, అందులో పైసలు. ఈరోజు మేము ఇంతమంది ఉన్నప్పుడు మేము నాకు ప్లాన్ ఉండే, ఒక మంచి పరమార్శ యాత్ర అని ఒకటి మంచి ఒక వ్యాన్ తయారు చేసి దాని మీద ఒక స్టిక్కరింగ్ చేసి రాష్ట్రం అంతా తిరగాలని ఉంది. అది నాకు వచ్చినప్పుడు చేస్తాం. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని ఇది చాలా మొండోళ్ళు ఉన్నారు, దొంగలు. ఈరోజు కమిటెడ్ బడ్జెట్ ఉన్న దాన్ని వాళ్ళు దారి మనిషి దొంగలు అంటారు వీళ్ళను. ఈరోజు ఎదుటి మనిషి మీద ప్రేమ లేదు, ఎదుటి సాటి ఉద్యోగం మీద ప్రేమ లేదు, పేద ఉద్యోగుల మీద ప్రేమ లేదు. ఈరోజు అనారోగ్యంతో ఉన్న ఉద్యోగుల మీద ప్రేమ లేదు. వాళ్ళ ఆరోగ్యం నాశనం అయిపోతే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉందనే ఉద్యోగం లేదు. వీడు పెద్ద 150 సంవత్సరాల లెక్క బతికినట్టు ఫీల్ అవుతాడు వీడు. ఇప్పుడు ఎవరి చేతిలో అయితే కలం ఉందో, ఎవరి చేతి అయితే పవర్ ఉందో, ఈ దొంగలు ఏమనుకుంటారు అంటే మాకు సావు లేదనుకుంటారు. అసలు మేము సావు, మేము 150-200 ఏళ్ళు బతికేటోళ్ళం, మేము వీడు ఎంత అనుకుంటారు అయింది మీరు. అలా అయ్యే కుక్క సాగు వస్తారని మీరు గుర్తుపెట్టుకోండి. ఇసొంటోళ్ళ ఉసురు అస్సలు మంచిది కాదు. ఇవాళ ఒక పూట అన్నం లేకుండా ఉన్నా బాధ లేదు, కానీ ఎదుటోని ఉసురు పోసుకొని బతుకులు అంత నీచమైన బతుకు లేదు. ఇవాళ ది మోస్ట్ వరస్ట్ ఫెలోస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఈరోజు మా చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు. రిటైర్ అయినాక సంగతి ఎట్లా చెప్తానో చూడు, సుక్కలు చూపెడతా బాబాయికి. కోట్ల చుట్టూ తిరగాలి, 42వ విల్లా ఎట్లా దొబ్బిండో కోట్ల కేసేసి పొద్దు మాపు తిప్పుతా. నీ ఎంత దమ్ముందో నువ్వు వాడుకో. నీకు పరిచయం ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, తొక్క తోలు, నీ పవర్ అంతా చూపి. ఇలా ఎవరెవరైతే ఇలా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇబ్బంది పెడుతుండ్రో బిడ్డ, మీ ఎంబడే వాడతా నేను, మామూలుగా వాడ నేను. ఏదో ఒక రోజు నాకు ఇంతన్న పవర్ అని వస్తుంది. ఏదన్నా ఒక రోజు నేను చట్టసభల్లో పోయిన రోజు మిమ్మల్ని గల్లా బట్టి గుంజుకరాకుండా పేరు తీసి పేరు పెట్టు. నేను అందరి లెక్క కాదు, నేను మాట అంటే మాట పైన ఉంటా. గల్లా బట్టి గుంజుకొస్తా మిమ్మల్ని. నీ విల్లా నంబర్ 40, నీ అక్రమాస్తులు ఎట్లా చిన్నవి, ఎట్లా అప్పు చేసి ఈ కుబేర్ వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంది మొత్తం గుంజుతా బయటికి. అర్థమైందా? ఇవాళ దాకా మా కన్నుల పడ్డాడు ఎవ్వరు తప్పించుకోలే. కేసీఆర్ అసలు కుటుంబం, కేసీఆర్ చేసిన అక్రమాలు నా రేవంత్ రెడ్డి బయట పెట్టలే, నా బట్టి బయట పెట్టలే, నా ఉత్తమ్ బయట ఎవరు బయట. 179 కేసులు నేను వేసిన. ఈరోజు పత్రికలు ఏవి రాయకుండా, న్యూస్లు ఎలా రాకుండా ఈరోజు ఒక సబ్జెక్ట్ను లైవ్లో ఉంచగలుగుతా నేను. దాని లైవ్లా నిన్న సెక్రటరియేట్ మీడియా పాయింట్ ముందు నేను ప్రెస్ మీట్ చేసిన. సిర్ఫ్ ఒక్క ఛానల్తో, నా ఛానల్ ఇంకోటి ఓకే టీవీతో, 2 టీవీల 2 ఛానళ్లతో చేసిన. 4 కోట్ల మందికి తెలిసినట్టుగా చేసిన. అర్థమైందా? మనకు ఎప్పుడైతే ఏదైతే చేయాలనే చిత్తశుద్ధి ఉంటుందో ఆటోమేటిక్గా అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. నేను ఒకటి ఆర్డర్ వచ్చింది కదా ఎన్హెచ్ఆర్సీ వాళ్ళకు మంచి క్షేమం ఏంటంటే, ఎవడన్నా రేవంత్ రెడ్డి అనేటువంటి దొంగలకు మంచి దొంగలు వీళ్ళు. ఎవడైతే బ్రదర్ ఒకటి నేను బాధాప్తా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, ఎవడైతే ఈ కమిటెడ్ ఎక్స్పెండిచరు వీళ్ళకి ఇవ్వాలని పెట్టినటువంటి పైసలు ఎత్తుకపోయిన వాళ్ళు దొంగలాళ్ళు. ఇవాళ ప్రభుత్వం ఉన్నోళ్ళు దొంగలు. ఈ దొంగలు వాళ్ళ క్షేమం మంచి సలహా ఎవరైనా ఇయ్యదలుచుకుంటే, వాళ్ళ శ్రేయోభిలాషులు ఉంటే, వాళ్ళకి ఒకటే క్షేమంగా, వాళ్ళకు నిజంగా క్షేమంగా ఉండాలనుకుంటే, వాళ్ళకి ఎవ్వరికి పాపాలు వస్తుడు రాకుంటే, ఇజ్జత్ మానం పోకుండా ఉండాలంటే వాళ్ళకి మంచి సలహా ఇవ్వండి. ఏంటంటే, సార్ మీరు అవి కుట్ర, ఈ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి. నేను అవి చెప్పద్దు, మా వాళ్ళ కోపాలు వస్తాయి కొంతమందికి. నా మిత్రులను ఒక బ్యాచ్ని ఎగేసిండ్రు పోయి ఆ న్యూస్ని బ్రేక్ చేయమని. నేను అంతకంటే ముండండి. మీరు ఎన్ని డైవర్ట్ చేసినా అంటే నేను ఆ లైన్లకు నేను పోతా ఉంటా. ఆ లైన్లకు నేను పోవద్దని ఆ లైన్ వాళ్ళను మా వాళ్ళని ఎగేసి మీరు పెద్ద ఎత్తున చేయండి అని చెప్పి నేను కానీ జన స్పందన లేదు ఎక్కడ కూడా. చేసిండ్రు, వచ్చిందేమో చేయనీకి పోయిండ్రు, కానీ ఏడ జనం చూడలే, ఏడ కూడా స్పందన లేదు. అదే ఏడ స్పందన లేదు, ఎవరు చూడలే, డైవర్టే కాలే, ఇంటికే కూడా బీకలే. ఎందుకంటే ఇవాళ వీళ్ళకి ఎట్లయినా చేసి పైసలు ఎగ్గొట్టాలని ప్రభుత్వం అంత కృత నిశ్చయంతో ఉంది. ఇది కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి దగ్గర నువ్వు ఎంత ఇయ్యకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తావు, నీ దగ్గర బరబ్బర్ అంత వసూలు చేసి వీళ్ళ పైసలు వీళ్ళకి ఇప్పిస్తా. ఒకటి.
రెండో పాయింట్, ఇంకా ముందు ముందు చాలా పెద్ద ఎత్తున ఉన్నది. నువ్వు ఎంత మొండిగేస్తావు నీ ఇజ్జత్ అంతా పోతుంది. అదేందా? ఇంకొకటి కూడా ఉన్నది. ముఖ్యమంత్రి గారు సలహా ఇవ్వండి. సలహాదారులు అందరు ఉన్నారు కదా, 5-6 3-3, 4-4 లక్షల జీతాలు తీసుకొని బండ్లు తీసుకొని సైడ్లో ఆమియాలు తినుకుంటున్నారు కదా, మీరు సలహా ఇవ్వండి. సీఎం గారు కష్టమైన నష్టమైన అమ్మితే బొచ్చడు పైసలు వస్తాయి. వీళ్ళ పైసలన్నీ ఒక టైంలో ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేయండి. మంచి హ్యాపీగా నెమ్మదిగా ఉండొచ్చు. ఇక జడ్సన్ కూడా ఏమన్నాడు, ఏదో చిన్న చిన్నవి రెగ్యులర్గా ఏమని ఉంటే స్పందిస్తాడు, కానీ ఇక ఇది ఉండదు. కానీ ఇది మాత్రము మన మెడకు చుట్టుకుంటుందని చెప్పండి ఎవరైనా సలహా ఇచ్చేటోళ్ళు ఉంటే. చాలామంది పోయే కాలం వచ్చేటోళ్ళు ఏమనుకుంటారు తెలుసా, మంచి మంచి చూసినా దీంతోనే ఏమవుతుంది అని అనుకుంటారు. మంచి మంచి చూసినా దీంతోనే ఏమవుతుంది అనుకుంటారు. కేసీఆర్ కూడా అట్నే అనుకున్నారు, కల్వకుంట్ల కవిత కూడా అయింది. ఇలా కవిత పరిస్థితి ఎట్లయింది, నిన్నటిదాకా ఎట్లయింది, ఇవాళ ఎట్లయిపోయింది, ఎటు కాకుంటే అయిపోయింది. అర్థమైందా? ఎటు కాకుంటే అయిపోయింది. జనం మూసులు అట్లా దాకుతుంది, మామూలుగా దాకది. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే ఇంకా మీరు ఇటువంటి దరిద్రపైన ఆలోచనలు ఇంకా మీరు మైండ్లో పెట్టుకొని అవన్నీ పక్కన పెట్టి మీరు మీ ఈ ప్రభుత్వం మొత్తం నాశనం కాకముందు స్టెప్ తీసుకోండి, మీకు మంచి అవుతుంది. మీరు ఎట్నే పోతామంటావా, మేము దీన్ని వదిలేదే ఉండదు. నువ్వు ఎన్ని డైవర్షన్ చేసినా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా, మా దాంట్లో ఉన్నోళ్ళు కూడా ఎంతమంది నన్ను డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేసినా నేను పక్కా జరిగేటోని కాదు, అటు ఇటు పోయేటోని కాదు. ఖచ్చితంగా నా మైండ్ మొత్తం ఒకటే లైన్లో పెట్టుకుంటే ఈ సబ్జెక్ట్ అస్సలు వదలా. వీళ్ళ పైసలు ఇచ్చేదాకా ఊకోను. రోజు ఏదో తిరిగా ఈ ఫైట్ అనేది కొనసాగుతుంది. వీళ్ళ పైసలు ఖచ్చితంగా ఇప్పించేదాకా ఉద్యమం కొనసాగుతుంది. నెక్స్ట్ ఈ చలికాలం ఉందని ఒప్పుకున్నా, చలికాలం తర్వాత అందరు ఢిల్లీకి పోతారు. హలో, నమస్కారం సార్. నమస్తే సార్. నేను నల్గొండ భిక్షపతి సార్. సార్ చెప్పండి సార్. లైవ్లో ఉన్నారు. లైవ్లేనా సార్? లైవ్లో ఉన్నారు. అదే సార్, మొన్న ప్రోగ్రామ్ బ్రహ్మాండ సక్సెస్ అయింది. ఏంటి సార్ మరి అప్డేట్ కార్యక్రమాలు? అదే మాట్లాడుతున్నా, అంతే కదా, ఏం చెప్పేది లేదు కదా. చెప్పాలంటే ఇప్పుడు మనం ఒకటి అనుకున్నాం కదా, మరి ఇది మన పరమార్శ యాత్ర పరామర్శించేది. అవును, ఇప్పుడు 22 పేర్లు వచ్చినాయి. ఇంకా 22 పేర్లు వచ్చినాయి, ఇంకా 20 పేర్లు రావాలి. 20 పేర్లు వస్తే అయితే ప్రస్తుతం అయితే అనారోగ్యం మీ పక్షవాతంతో వచ్చి మొత్తం లేకుండా ఉన్నోళ్ళ దగ్గరికి పోతున్నా. నిన్న మీరు పోతున్నారు కదా పోయినా, కుమార్ వాళ్ళ నాన్నగారికి. నిన్న పోయినా. కండిషన్ చాలా బాగుంది, కానీ కొడుకు కోడలు మాత్రం చాలా బాగా చూసుకుంటుండ్రు. చాలా చాలా చాలా. ఇవాళ కూడా ఇంకోసారి పోయినా, సార్ వాళ్ళ మిసెస్ చూసుకుంటుంది బాగా. సారు నేషనల్ లెవెల్లో పనిచేసిండు. ఇక ఇద్దరిని కలిసిన. ఇక నెక్స్ట్ ఆయన ఆ సార్ వాళ్ళ మిసెస్ ఉన్నది, ఆమెనే చూసుకుంటుంది. సార్ పేరు చెప్పినా కానీ నాకు వస్తలేదు. ఇలా కలిసిన ఆ సార్ని మర్చిపోతాను. ఇంతకుముందు కూడా చెప్పిన కొంచెం. అయితే ఏదో నాదన్న అయితే అదే అన్న మీరా? ఓకే వెళ్దాం. తమ్ముడు నాకు ఉమామహేశ్వరు కరణ్ నాకు చాలా ఫాలో అప్ ఉంటున్నాను. ఓకే వెళ్దామన్నా. నేను ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసి పంపుతాను మీకు. గవర్నమెంట్ స్పందన ఏంటిది? అవుతుంది, ఏం కాదు, ఇస్తారు. ఓకేనా? రైట్. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ వచ్చేదాకా నెక్స్ట్ ఈ చనిపోయిన కుటుంబాలను పరామర్శించడు. అదే విధంగా మొత్తం బెడ్ రిడన్ అయిన వాళ్ళని ఎవరైనా ఉంటే అట్లా కలిసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మనం డైలీ నేను చేసే ప్రతి అంశం మీతో ఏదైతే షేర్ చేసుకుంటానో దాన్ని మీరు అందరికి పోయేటట్టుగా చేయండి. ఎందుకంటే మనకి ఏ మీడియా సపోర్ట్ చేయదు, మనం అడగద్దు కూడా, మనకు కూడా మంచిది కాదు. నేను డైలీ పంపుతా, అందరికి పంపుతున్నా, ఫోన్లు కూడా చేస్తున్నా. ఇక వాళ్ళ పైనకి వెళ్ళట అంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని బెదిరించినట్ట. మీరు గుర్తుపెట్టుకోండి, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ను పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండు. వీళ్ళ పైసలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని. కాబట్టి మీడియా అన్నీ చేసిండ్రు. నిన్న డైవర్ట్ చేయని ఒక పెద్ద ఎత్తున ప్యాకేజ్ కూడా ఒక శిఖండిగానికి ఇచ్చి
వేరే ఉద్యమం మొదలుపెట్టించే ప్రయత్నం చేశారు. సమయం సందర్భం కానప్పటికీ. కానీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలే, ఎవరు కూడా స్పందన లేదు, జనస్పందన లేదు, మా సోదరులు కూడా ఎవరు స్పందించలేదు. ఉద్యమం జెన్యూన్, దాన్ని ఎట్లా చేయాలి అట్లా చేయాలి. ఒక సబ్జెక్ట్ ఒకటి పట్టుకుంటే అది అయిపోయేదాకా దాన్ని వెనుకబడి పడాలి. వీళ్ళు అట్లా కాదు, వస్తారు మాట్లాడతారు, 2-3 దీక్షలు చేస్తారు, జంప్, మళ్ళీ 2-3 నెలలకు దిగుతారు, మళ్ళీ ఇది చేస్తారు, మళ్ళీ జంప్, నీ అంత చూస్తా అంటారు, మళ్ళీ జంప్. అసలు దొంగలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు డైవర్ట్ చేయాలని దింపారు, కానీ ఏ డైవర్ట్ కాదు. ఈ సబ్జెక్ట్ అనేది లైవ్లో ఉన్నది, లైవ్లో ఉంటుంది, పైసలు వచ్చేదాకా ఇది ఉండాల్సిందే. ఇంకోటి, ఈరోజు అనారోగ్యంతో కానీ మైండ్ ఇదంతా కానీ డిప్రెషన్లో కానీ పోయే అవసరమే లేదు. మీ హక్కు, మీ పైసలు మీకు వచ్చేదాకా ఎవడు సావని కూడా మీరు ధైర్యం చేయొద్దు. ఎవడు సత్య ఆలోచన కూడా చేయదు, సస్తమం అనే ఆలోచన కూడా మీకు రావద్దు. ఖచ్చితంగా మీరు వచ్చేదంటే పైసలు చూసేదాకా మీ ఊపిరి ఆపుకోండి. మీ పైసలు చూసినాక మీరు రావండి. కానీ అప్పటిదాకా మాత్రం మీరు సీరియస్గా ఉన్న అనారోగ్యంతోనున్న మొత్తం బలమంతా బిగదీసుకొని బతకాలి. వాళ్ళని ఇతరు నవ్వేటోని ముందు బోర్ల పడ్డట్టు అవుతుంది. మనం చావద్దు, డిప్రెషన్లో పోవద్దు. బీ స్ట్రాంగ్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.